గేదెకి పచ్చ గడ్డి, ఎండు గడ్డి నువ్వు వేస్తే, కుడితేస్తే, నువ్వు తిని పడేసిన తొక్కలేస్తే మౌనంగా మహాప్రసాదంలాగా భావించి కళ్ళగద్దుకుని తింటుంది. నీకు మాత్రం తెల్లటి పాలిస్తుంది. దానికి తెలుసు, నేను గడ్డి తిని వీడి పోషణ కొరకు, వీడి పిల్లల పోషణ కొరకు, వీడికి ఆరోగ్యం, వీడి పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వటం కోసం నేను గడ్డి తిని పాలు ఇవ్వాలన్న విషయం, వీడికి నేను లోబడాలన్న విషయం ఆ గేదెకి తెలుసు. మళ్ళీ ఎంత గట్టిగా కొడతారండి గేదెని, కర్ర పెట్టి. అదే దెబ్బ మన మీద పడితే గేదె కొంచెం పక్కన ప్యాట్మని కొడతాడు అంతే. ఇంత లావు కర్ర పెట్టుకుని అదే కర్ర పెట్టి నీ ఈపు మీద కొడితే మొత్తం మైకేల్ జాక్సన్ లాగా స్టెప్లు వేస్తాం మనం. కానీ అది అలా మౌనంగా ముందుకెళ్ళిపోద్దండి. ఎవడరా నువ్వు నన్ను కొడతావు వెనక్కి తిరిగితే? అదే గేదె ఎవడెవరా నువ్వు నన్ను కొడతావని వెనక్కి తిరిగి ఒక తోపు తోస్తే, ఆ కొమ్ములతో నీ పక్కటెముకల్లో దించి ఎగరేస్తే, అంటే గేదె నిజంగా తిరగబడితే మనిషి సరిపోతాడు. దాని ముందు నేను చెప్పండి, గేదె కానీ ఆవు కానీ ఎద్దు కానీ మనిషి మీద తిరగబడితే మనిషి దాన్ని ఆపగలడా? ఇంపాసిబుల్. తొక్కి చంపేద్ది అంతే, తొక్కి చంపేద్ది. నీకంటే పెద్దదని తెలుసు దానికి, నీకంటే అప్పుడప్పుడు ఎదురు తిరుగుద్ది. మీరు గమనించండి, కుక్క పిల్ల పారిపోయినట్టు పారిపోవాలి అంతే. కానీ లోబడుతుంది. దేవుడు చెప్పాడు దానికి లోబడాలి నువ్వు. ఎందుకంటే వాడు రాజు, వాడు అధికారి, వాడు నిన్ను ఏలతాడు, నువ్వు లోబడాలి.